K24 న్యూస్ ఉస్నాబాద్ మండలానికి చెందిన అన్ని గ్రామాల సర్పంచులను ఈ రోజు పోలీస్ శాఖ ముందస్తుగా అరెస్టు చేసింది. గ్రామ అభివృద్ధి పనులకు బిల్లు రావడం లేదన్న కారణంగా చాలా మంది సర్పంచులు అప్పుల బారిన పడ్డారు. పదవీ కాలం ముగిసి 18 నెలలు గడుస్తున్నా ఇంకా బిల్లుల చెల్లింపులు జరగలేదు. బిల్లుల చెల్లింపులు చేయాలని డిమాండ్ చేస్తూ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని సర్పంచులు చేపట్టాలని భావించిన విషయం పోలీసులకు తెలిసి ముందస్తు అరెస్టులు చేశారు. ఇది బాధాకరమైన పరిణామమని సర్పంచులు వ్యాఖ్యానించారు. ఇప్పటికే అప్పుల భారం తట్టుకోలేక కొంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇప్పటికైనా పెండింగ్ బిల్లులు చెల్లించాలని వారు కోరుతున్నారు. అరెస్ట్ అయిన వారిలో మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గంగం మోహన్ రెడ్డి, విజయ వెంకటరామిరెడ్డి, తోడేటి రమేష్, బత్తిని సాయిలు, బత్తుల మల్లయ్య, బత్తుల సునీత శ్రీనివాస్, కులవేణి లత సంపత్, దొండ్ర భారతి యాదగిరి, ఎడపల్లి ప్రేమలత, మధుసూదన్, గీకురు రాజేశ్వరి, వెంకటేశం తదితరులు ఉన్నారు. బిల్లులు మాకు రిలీజ్ చేయాలని మేము సర్పంచులు అందరం డిమాండ్ చేస్తున్నాం. సర్పంచుల పెండింగ్ల బిల్లుల గురించి ఈరోజు ధర్నా కార్యక్రమం దగ్గర కానీ ముందస్తుగా పోలీస్ శాఖ వారు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మా బాధలు, మా కష్టాలు ప్రజలందరికీ అర్థమవుతున్నాయి, కానీ ప్రభుత్వానికి అర్థం కావట్లేదు. కష్టపడి గ్రామ అభివృద్ధి కోసం మేము చేసిన అప్పులకు బిల్లులు చెల్లించడం లేదు. చెల్లించినట్లయితే మాకు కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. మేము గ్రామ అభివృద్ధి కోసం చేసినాం తప్ప వేరే కార్యక్రమాల కోసం చేయలేదు. ఇది ప్రభుత్వం గుర్తించాలి. మా పదవీ కాలం అయిపోయి కూడా దాదాపు 1.5 years వస్తుంది. అయినా కానీ మేము చేసిన అప్పులకు మిత్తిలు కట్టుకుంటా ఇక్కడ దాకా రావడం జరుగుతుంది. చాలామంది సర్పంచులు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఇదంతా ప్రభుత్వం గుర్తించాలి. సర్పంచ్ అనేవాడు ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధిగా ఉండి గ్రామాలను అభివృద్ధి పయనంలో నడిపించడంలో కీలక పాత్ర వహించి ఇప్పుడు అప్పుల పాలై దిక్కుదోచని స్థితిలో ఉండడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తించి మా అప్పులను అదేవిధంగా మాకు వచ్చే పెండింగ్ బిల్లులు అన్నింటినీ కూడా క్లియర్ చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళాల్సి ఉండే. ఇప్పటికీ కూడా ఎలక్షన్స్ జరిగేది ఉండే, స్థానిక ఎన్నికలు. అయినా కానీ గ్రామాలలో అభివృద్ధి కుంటుపడిపోయింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటిదాకా స్పెషల్ ఆఫీసర్ పీరియడ్ నడుస్తుంది. మా పెండింగ్ బిల్లుల గురించి వారిని అడిగితే పైన మాకు ఆదేశాలు రాలేదు, అధికారులతో ఎలాంటి సమాచారం లేదు, మాకు ఇచ్చే రైట్స్ కూడా లేవు అని వారు సమాధానం చెప్తున్నారు. మరి మాకు ఎవరు సమాధానం చెప్పేవారు కూడా అవుపించడం లేదు. కాబట్టి ప్రభుత్వం అదేవిధంగా ఇక్కడున్న మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ అన్న గారికి కూడా మేము వినతి తెలియజేస్తున్నాము. దయచేసి మా బాధలను, మా గాథలను మీరు అర్థం చేసుకొని మా యొక్క పెండింగ్ బిల్లులను త్వరలోనే తీరుస్తారని మేము ఆశిస్తున్నాం. కాబట్టి సర్పంచులను గుర్తించండి, గ్రామ అభివృద్ధికి మీరు పాటుపడతారని మరొకసారి ఆశిస్తూ